ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 21, 2024 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుడు, మిథున రాశిలో కుజుడు, మరి సింహ నుండి కన్యా రాశిలో రవి, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో శుక్రుడు, అలాగే కన్యా రాశిలో కేతువు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో శని, చంద్రుడు మకర, కుంభ, మీనరాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ పులుల సత్యనారాయణ ఆస్ట్రో టాక్స్ పులుల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని ఫాలో అవ్వండి, అనేకమైన వీడియోస్ ఉంటాయి. ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. మేషరాశి వారికి అనుకూలించే గ్రహాల్లో రవి, గురుడు, అదేవిధంగా శని లాభస్థానంలో ఉన్నాడు. మరి గురుడు కూడా ద్వితీయ స్థాన సంచారం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం రవి షష్ఠ స్థాన సంచారం వల్ల ఆత్మస్థైర్యం చాలా పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెరుగుతుంది. చంద్రుడి యొక్క బలం కూడా గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభంలో అంటే దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం అవడం చేత వార ప్రారంభం కార్యజయం, ఆర్థిక లాభాలు, వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. వారాంతం అకాల భోజనము, శ్రమ ఉంటుంది. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా ఆలోచనతో ముందుకు వెడతారు. స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే కుజుడు కూడా తృతీయ స్థాన సంచారం చాలా యోగదాయకంగా ఉన్న కారణం చేత స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. అదేవిధంగా సోదరవర్గ సంబంధమైన సహకారం, పితృవర్గ సంబంధమైన సహకారం మీకు సంపూర్ణంగా లభిస్తాయి. మరి మీరు తలిచినటువంటి పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి మనుషులైతే ఉంటారు. అటువంటి వారి యందు మనం మరింత శ్రద్ధగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ప్రతి పనిని కూడా ఇలా చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యల్ని తప్పనిసరిగా అధిగమిస్తాము. ఒక ప్రణాళికతో కనుక మీరు వెళ్ళినట్లయితే అది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకి, మహిళలకి కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారం. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం నుంచే తప్పనిసరిగా జరుగుతాయి. సంఖ్యల్లో 2, మరి రంగుల్లో ఎరుపు వాడడం మంచిది. రావుగ్రహ ప్రీతి కోసం దుర్గా సప్తశలోకి చదవండి. దాంతోపాటు మినపప్పుని చిన్న మూట కట్టి, ఎర్రగుడ్డలో మూట కట్టి ప్రవహించే నదిలో తప్పనిసరిగా మీరు శనివారం వదిలిపెడుతూ ఉండండి. అనుకూలమైన ఫలితాలు మీరు వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి చంద్రుడు నవమ, దశమి, ఏకాదశ స్థానాల్లో సంచారం. ఈ వారం చంద్రబలం చాలా అనుకూలంగా ఉన్నది. దాంతో శుక్రుడి యొక్క అనుకూలత, రావుగ్రహ అనుకూలత ఉన్నాయి. మిగిలినటువంటి సామాన్యమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. చేత ఈ వారం మీరు విందులు, వినోదాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. అయితే ఆర్థిక ప్రణాళికల ద్వారా భవిష్యత్తు యొక్క కార్యాచరణ మీరు తప్పనిసరిగా ఇటుపైన చేయగలుగుతారు. ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం వారం మధ్యలో కనబడుతోంది. వారాంతం ముఖ్యులతో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు మనం ఏ విధంగా చేయాలి అనే ఒక క్లారిటీగా మీరు ఉండగలుగుతారు. అయితే కుటుంబపరమైన, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. సంతానపరమైనటువంటి వ్యయం ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దూరపు ఆలోచనలు తప్పనిసరిగా మీరు చేస్తారు. దానికోసం కొందరిని కలవడం, మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం కూడా ఈ వారం ఉంటుంది.
ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది. వృత్తుల వారికి కొంతవరకు ఆర్థిక సర్దుబాట్లు తప్పనిసరిగా మనకి బుధవారం నుండి వారాంతం వరకు ఈ వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా ఈ వారం ఉన్నది. అయితే విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. అదేవిధంగా ఈ యొక్క గ్రహబలం వ్యతిరేకంగా ఉండడం చేత కొన్ని విషయాలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అనవసరమైనటువంటి తొందర ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పనికిరాదు. అయితే ఈ రాశి వారు సంఖ్యల్లో 6 వాడండి. రంగుల్లో తెలుపు రంగు ఎక్కువగా వాడండి. అదేవిధంగా దానాలు చేసేటప్పుడు తప్పనిసరిగా గురుగ్రహ ప్రీతి కోసం గురువారం నాడు శనగల్ని ఏదో రకంగా వినియోగించండి. దగ్గరగా రావి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి. అది చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. రెండోది, శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయడం, ప్రదర్శనలు చేయడం మంచిది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. వారాంతమే అనుకూలంగా ఉన్నది. అయితే ఈ రాశి వారికి బుధుడు, శుక్రుడు అనుకూలమైన గ్రహాలు, మిగిలినటువంటి సామాన్యమైనటువంటి గ్రహాలు. తద్వారా గురుబలం అనుకూలంగా లేకపోవడం చేత ప్రతి పని కూడా మీకు ఆలస్యమవుతుంది. శ్రమ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో యోగిస్తాయి. వారం ప్రారంభంలో కొద్దిగా శారీరకమైనటువంటి ఇబ్బందులు, వారం మధ్యలో ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఎక్కువ గ్రహాలు సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అంటే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన విషయాల్లో మరింత శ్రద్ధ అవసరం. ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం అవుతాయి. మీకు సమయానికి ధనం రావడం, దానికి తగినటువంటి ఖర్చు మళ్ళా కనబడుతూ ఉండడం ఉంటుంది. అంటే ఆదాయంతో సమానమైనటువంటి వ్యయం కూడా మీకు కనబడుతూ ఉంటుంది. ఇంకా రెండవది, కుజుడు మిథున రాశిలో సంచారం వల్ల ఉదర సంబంధమైన వ్యాధులు, డైజెషను, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అరగకపోవడం, ఇటువంటి స్వల్పమైనటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సూత్రాలు కూడా మనం పాటించాలి. మనం చేసేటువంటి వృత్తి, ఉద్యోగ వ్యవహారాదుల్లో శత్రు బాధలు అప్పుడప్పుడు కనబడతాయి. అంటే మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. తప్పనిసరిగా వాటి నుండి మనం బయటపడాలి అంటే మీ యొక్క ఆలోచనతో మీరు గ్రహించాలి. నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. అయితే ఉద్యోగంలో కొంతవరకు ప్రోత్సాహకరంగానే ఉన్నది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు తప్పనిసరిగా దక్షిణామూర్తిని పూజించాలి. స్త్రీలు, అలాగనే వ్యాపారం చేసేటువంటి వారు, వీరంతా కూడా ఎక్కువగా శివారాధన, అమ్మవారి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ధరించండి. మీరు ప్రతిరోజు కూడా శివ దర్శనం చేయండి, శివ స్తోత్రాలను పఠించండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గురుడు ఒక్కడే యోగదాయకంగా ఉన్నాడు. మరి ఇప్పుడు రవి కూడా తృతీయ స్థాన సంచారం వలన ఆత్మస్థైర్యంతో మీరు ఇటుపైన ఏ పనైనా చేయగలుగుతారు. ధైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో చాలా అనుకూలత ఉంటుంది. వార ప్రారంభంలో ముఖ్యులను కలుసుకుంటారు. వారం మధ్యలో శరీర ధర్మాన్ని బట్టి ఆరోగ్య సూత్రాలని పాటించాలి. వారాంతం ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ రాశి వారికి మనం అంటే కిట్టని వారు అవ్వచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారి వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యల్ని మనం చివరికి విజయాన్ని సాధించగలుగుతాం. మన పనిని ఆటంకపరిచేటువంటి విధంగా మన సహచరులే ఉండొచ్చు, సోదర వర్గమే ఉండొచ్చు, దాంట్లో మనం చెప్పలేం. అందుచేత మనకి ఆటంకాల నుండి బయటపడడానికి తప్పనిసరిగా నిదానంతో ముందుకు వ్యవహరించడం మంచిది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా విజయం అనేది తప్పనిసరిగా సాధిస్తారు. ఓర్పు, సహనం ఈ రాశి వారికి తప్పనిసరిగా ఉండాలి.
అంతేకాకుండా దూరం నుండి వారాంతం శుభవార్తలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో ఒక ముఖ్యమైనటువంటి విజయాన్ని మీరు పొందగలుగుతారు. విద్యార్థులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఉద్యోగస్తులకి మరి నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కూడా స్థానచలనతో పదోన్నతితో కూడినటువంటి స్థాన చలన అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా వృత్తులు చేసేటువంటి వారికి తప్పనిసరిగా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, కానీ సమస్యలు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీల్లో ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్ వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా 4 నెంబర్ వాడండి. దానాల్లో మీరు తప్పనిసరిగా నువ్వుల్ని 1 చెంచాడు నువ్వులు మాత్రమే దానం చేయండి, ఎక్కువ నువ్వులు అవసరం లేదు. అయితే ఇంకా 3వ విషయం ఏంటంటే అంటే నవగ్రహ ప్రదక్షిణ, శని స్తోత్రాన్ని రోజు పఠించినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, చంద్రుడు. అదేవిధంగా కుజుడు లాభస్థానం సంచారం వల్ల కుజుడి యొక్క యోగం కూడా ఉన్నది. తద్వారా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ వారం ఉంటుంది. అంతేకాకుండా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో చక్కని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఈ వారం కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు లాంటివి లాభిస్తాయి. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభాలు. వారం మధ్యలో ముఖ్యమైనటువంటి పనులన్నీ యోగించడం. వారాంతం ఆరోగ్య సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. ఉద్యోగపరంగా మనం చూస్తే పని ఎక్కువ, ఆర్థికంగా తక్కువ ఉంటుంది. రాజకీయ నాయకంగా పెద్దగా యోగం లేదు. వృత్తుల పరంగా చూస్తే పెద్ద బిజినెస్ చేసినట్టు, వృత్తుల్లో ఎక్కువ శ్రమ పడినట్టు, మనకి రావాల్సినటువంటి పైకం సామాన్యంగా మాత్రం కనబడుతూ ఉంటుంది. ఇంక విద్యార్థులు వినాయకుడిని తప్పనిసరిగా పూజించాలి. రాజకీయ నాయకులు చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు మాత్రం ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా జరుగుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహాది ప్రయత్నాలు, గృహ ప్రయత్నాలు అయితే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుచేత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్న కారణం చేత, అంచేత ఈ రాశి వారికి సామాన్యంగా మనం చూసినట్లయితే గత 4 వారాల కంటే ఈ వారం మరి కాస్త అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు వాడండి. మరి వీరు గోధుమ పిండిని చిన్న చిన్న ఉండ్రాళ్ళని కాకుండా చిన్న చిన్న గోళీల్లా అనుకోండి, చిన్న సైజు చేసి ప్రవహించేటువంటి నదిలో తప్పనిసరిగా మీరు వదిలిపెట్టి సూర్య ఆరాధన కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి శుక్రుడు అనుకూలం. అదేవిధంగా గురుడి యొక్క బలం, శని యొక్క బలం, చంద్రుడి యొక్క బలం కూడా ఈ వారం ఉన్నాయి. అంటే గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభంలో సామాన్యంగా అనిపించిన మంగళవారం నుండి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. గురుబలం వల్ల పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. అంటే సర్వత్రా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అంటే మీకు అవసరానికి ధనం తప్పనిసరిగా అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకి పని ఒత్తిడున్నా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారు కూడా పబ్లిక్ రిలేషన్ పెంచుకుంటారు. మీ వృత్తి సంబంధమైన డెవలప్మెంట్స్ కోసం మీ యొక్క ఆలోచన విధానం పెడుతుంది. దానికోసం అవసరమైతే పాత వారిని వదిలిపెట్టి కొత్త వారిని కూడా కలుపుకునేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి.
స్త్రీలకి చాలా గౌరవాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి మనం ఆలోచించవలసిన విషయంలో శత్రుబాధలు, సోదరవర్గ సంబంధమైనటువంటి ఇబ్బందులు, స్థిరాస్తుల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి విషయాలు మరింత శ్రద్ధ వహించడం, కొన్ని విషయాలకి అంటే చికాకు కలిగించేటువంటి విషయాల్లో, భూ సంబంధమైన వ్యవహారాల్లో కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. చివరికి మాత్రం మీరే విజయాన్ని పొందగలుగుతారు. అప్పటి వరకు ఓపిక పట్టడం చాలా మంచిది. ఈ రాశి వారికి సంఖ్యల్లో 5వ నెంబరు వాడాలి. రంగుల్లో గ్రీన్ రంగు ఎక్కువగా వాడండి, లేదా లైట్ బ్లూ కలర్ వాడండి. ఈ రాశి వారు తప్పనిసరిగా మొలకెత్తిన పెసలను ఆవుకు పెట్టడం చాలా మంచిది. తద్వారా మీ క్యాలిక్యులేషన్స్ వ్యాపార అభివృద్ధికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మొలకెత్తిన శనగల్ని ప్రసాదంగా చేసి ఎవరికైనా కూడా తప్పనిసరిగా పెట్టవచ్చు. ఈ తులారాశి వారికి రాహు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు. మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అందుచేత ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉండాలి. అంటే ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సులభంగా అయ్యే పని కూడా ఎక్కువ శ్రమ పడాలి. వారాంతం మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో అనవసర వ్యయం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విజయం మీరు తప్పనిసరిగా కొన్ని విషయాల్లో పొందగలుగుతారు. మీరు శ్రమ పడడం ఫలితం వేరే వారికి దక్కేటట్లుగా ఉన్నది. అంచేత మీ శ్రమకు వేరే వారికి గుర్తింపు వస్తుందనే విషయాన్ని కూడా గ్రహించుకుని తద్వారా మీరు ముందడుగు వేస్తూ ఉండాలి. ప్రతి పని కూడా ఆలోచన మార్గంలో వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో వివాదాలకి తల దూర్చకూడదు. అదేవిధంగా కొన్ని మీ యొక్క నిర్ణయాలు తప్పనిసరిగా మంచి ఫలితాలని ఇస్తాయి. తద్వారా మీరే చేశారని అందరికీ తెలుస్తుంది, కానీ పేరు మాత్రం వేరే వారిదిలా ఉంటుంది. ఉద్యోగస్తులు శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా మనం చూస్తే అధికారులు జాగ్రత్త తీసుకోవాలి. వ్రాత పనుల్లో జాగ్రత్త, అకౌంట్స్ లాంటివి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వృత్తులు చేసేటువంటి వారికి అవ్వచ్చు, వ్యాపార సంస్థలకు అవ్వచ్చు తప్పనిసరిగా ఉన్నది. అయితే ఈ రాశి వారికి విద్యార్థులు కూడా గణపతిని పూజించాలి. ఈ తులారాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలే కనపడడం చేత తప్పనిసరిగా ఈ రాశి వారు మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం, నిదానం అనేది చాలా ప్రధానమైనది ఈ రాశి వారికి. దాని ద్వారా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే తప్పనిసరిగా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు వీలైతే బిల్వ పత్రములు లేదా తెల్ల జిల్లేడు పుష్పములు, మామూలు జిల్లేడు పుష్పములు, ఏ పుష్పాలు దొరికితే అవి తీసుకుని వెళ్ళి స్వామికి తప్పనిసరిగా సమర్పించాలి. 5 సార్లు తప్పనిసరిగా మీరు ప్రదక్షిణం చేయండి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానమైన 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒకటి గురుడు, 2 రవి. రవి లాభస్థాన సంచారం చేత మీకు చాలా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. వారం మధ్యలో అనవసరం చిన్న చిన్న చికాకులు, వారాంతం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభిస్తాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో చక్కని అనుకూలత, ప్రభుత్వ సంబంధమైన అనుమతులు, పితృవర్గ సంబంధమైనటువంటి ప్రోత్సాహం, తండ్రి ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఇదివరకు ఏ సమస్య వచ్చినా భయపడేవారు, ఇప్పుడు భయపడరు. ఏ సమస్య వచ్చినా దాన్ని ఆత్మస్థైర్యంతో మీరు ఎదుర్కొని ముందుకు వెడతారు. అన్నింటా కూడా మీరు పనుల్లో ఆలస్యం అవ్వచ్చేమో కానీ కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు.
అయినా కూడా విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. ఎందుచేత అంటే శని యొక్క ఇబ్బంది వలన శ్రమ, అసంతృప్తి, చికాకు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది ఉద్యోగపరంగా అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, వృత్తుల పరంగా అవ్వచ్చు. ఈ సమస్యలనేవి మీకు తప్పవు. కానీ గురుబలం ఉండడం చేత ఈ వారం మీరు అన్నింటా విజయాన్ని చివరికి సాధించగలుగుతారు. వార ప్రారంభంలో చాలా ప్రోత్సాహకరంగా ఉండడం చేత ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం, మహిళలకు ప్రోత్సాహం, స్వతంత్ర వృత్తుల వారికి కూడా కాస్త ఆర్థిక బలం, వ్యాపారస్తులకు కూడా ఆర్థిక బలం అనేది తప్పనిసరిగా సంభవిస్తుంది. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వార ప్రారంభం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా సంఖ్యల్లో పాటించవలసిన సంఖ్య మీరు 7వ నెంబర్ ఎక్కువగా వాడండి. రంగుల్లో తేనె రంగు వాడండి లేదా తెలుపు రంగు వాడండి. ఆరాధనలో శనీశ్వర ఆరాధన చేయండి. వీలైతే జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనం చేయండి లేదా కాకికి శనివారం ఆహారం పెట్టండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి శని యోగకారకుడు. రవి కూడా కాస్త అనుకూలంగానే ఉంటాడు 10వ స్థానంలో. అయితే ఈ రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో మీ యొక్క చంద్రుడి యొక్క బలం ఉంటుంది. కొంచెం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆర్థిక ప్రోత్సాహం ఈ వారం బాగుంటుంది. అయితే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చిన్న చిన్న సమస్యలు మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. వార ప్రారంభంలో పనులు ఆలస్యం, వారం మధ్యలో కార్యజయం, వారాంతం వివాదాలు లేదా చిన్న చిన్న సమస్యలు వారాంతంలో ఉంటాయి. ఉద్యోగపరంగా చూస్తే ప్రోత్సాహం ఉన్నది. కాస్త నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా సమస్యలు ఉంటాయి. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం కొంతవరకు వారపు మధ్యలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి వృత్తి వారు కూడా పని ఎక్కువగానే ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుందని చిన్న చిన్న ఆలోచనలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఆలోచనల నుంచి మీరు బయటికి రండి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు మీకు తొందరగా కలుగుతాయి. అయితే మరి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు చూసినట్లయితే వార ప్రారంభం, వారం మధ్యలో అనుకూలత లభిస్తోంది. వారాంతం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పార్ట్నర్స్ వల్ల కొన్ని సమస్యలు వచ్చినా అవి వారాంతం మీకు తప్పనిసరిగా సర్దుకుంటాయి. దూరం నుండి శుభవార్తలు ఈ ధనుర్రాశి వారికి అందుతాయి. అయితే మరి ఈ రాశి వారు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివ దర్శనం చేయడం చాలా మంచిది. దాంతోపాటు విష్ణు సహస్ర పారాయణ, విష్ణువు యొక్క ఆరాధన అంటే వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మీ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి దానాల్లో మనం శనగపప్పుని చిన్న చిన్న అంటే స్వీట్ పదార్థాల కింద చేసి కానీ లేదా శనగపప్పుని ప్రసాదం కింద తయారు చేసి మనం పంచిపెట్టడం చాలా మంచిది. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మానసికమైన ప్రశాంతంతో ముందుకు వెళ్ళగలుగుతారు. చంద్రుడు, గురుడు, రాహువు ఇటువంటి గ్రహాల యొక్క ప్రాధాన్యత ఉండడం చేత ఈ రాశి వారు శని ఒకటే ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభం, వారం మధ్యలో పనుల్లో ఆలస్యం, వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అంటే కుజగ్రహం కూడా అనుకూలంగా ఉండడం చేత స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా లాభిస్తాయి. అయితే 9వ స్థానంలో రవి ఉన్నాడు. రవి వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు మాత్రం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఆర్థికంగా బాగుంటుంది, పని భారం ఎక్కువగా ఉంటుంది.
రాజకీయ పరంగా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే వృత్తుల వారికి ఆర్థిక సర్దుబాట్లు వార ప్రారంభం వారాంతం అనుకూలిస్తాయి. అయితే చిన్న చిన్న పనులు ఆలస్యాన్ని చికాకుని పడతాయి. మన దగ్గర పనిచేసేవారు కానీ మన సహచరుల వల్ల కానీ స్వల్పమైన సమస్యల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాటితో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాత్మకమైనటువంటి విషయాల్లో అకౌంట్స్ విషయంలో కానీ వర్కర్స్ వల్ల కానీ ఇబ్బందులు రావడానికి వారం మధ్యలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాల్లో మరింత మీరు శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఈ రాశి వారు విద్యార్థులకి ఉన్నతమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. అదేవిధంగా మిగిలినటువంటి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం అన్ని రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం మంచిది. దానాల్లో మీరు తప్పనిసరిగా చేయగలిగితే చిన్న చిన్న మేకు కాలునున్నటువంటి మట్టి అదే ఒక నల్లగుడ్డలో కట్టి ప్రవహించే నదిలో కనుక మీరు వదిలిపెట్టినట్లయితే మంచి ఫలితాలు మీకు తప్పనిసరిగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం కాస్త మీ క్యాలిక్యులేషన్స్ కొంత అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ రాశి వారు మరి ప్రతి పని కూడా శ్రమతో చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. వార ప్రారంభంలో అకాల భోజనము శ్రమ, వారపు మధ్యలో కార్యజయం, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో అనుకూలత, వారాంతం శ్రమ ఎక్కువ కనపడుతున్నాయి. మరి మనం గ్రహాల్లో కూడా లగ్నంలో శని అంటే రాహు అవ్వచ్చు, గురుడు ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి పనిని కూడా నిదానముగా చేయాలి. అనవసరమైన వ్యవహారాలకి ఈ వారం చాలా దూరంగా ఉండాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కొంత ఎక్కువగా ఆధ్యాత్మిక తత్వంతో గడిపినట్లయితే అంటే ప్రస్తుతానికి ఏదైనా ముఖ్యమైన పని ఉన్నట్లయితే స్వల్పంగా వాయిదా వేయడం చాలా మంచిది. తొందరపాటు చర్యతో ఏ పని మనం చేయకూడదు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు మాత్రమే చేయకూడదు. మామూలు నిత్యకృత్యానికి ఇబ్బందులు ఉండవు. మీరు నిత్యము చేసేటువంటి పనులు అది ఉద్యోగంలో అవ్వచ్చు, వృత్తిలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు సామాన్యంగా పెడుతుంది తప్ప విశేషమైనటువంటి లాభాలు కానీ విశేషమైన ఫలితాలు కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహ ఉద్యోగ వ్యాపార అభివృద్ధులు కానీ చాలా తక్కువ కనపడుతున్నాయి. అంచేత అటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొనాలి అంటే కొంచెం ఆలోచించాలి, లేదా అమ్మాలి అన్నా కూడా మీరు ఆలోచించాలి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క ఆలోచన అనేది చాలా అవసరం. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా ఈ వారం ఉండవలసిన అవసరం అన్ని రంగాల వారికి ఉన్నది. సామాన్యమైన నిత్య జీవనానికి ఇబ్బంది లేదు, పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే రావు. ఈ రాశి వారికి కాస్త మరి అనుకూలంగా ఉండాలి అంటే నానబెట్టిన శనగలను ఒక దండగా చేసి శివుడికి వేయచ్చు, లేదా నవగ్రహాల్లో గురుగ్రహానికి శనగలతో గుచ్చిన దండను వేసి ఆ స్వామికి సమర్పించాలి గురువారం. ఈ విధంగా శివ దర్శనం, సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మీన రాశి వారికి మనం చూసినట్లయితే బుధుడు కాస్త అనుకూలంగా ఉన్నాడు. ఇంకా చంద్రుడు యొక్క బలం ఈ వారం మరి దశమ ఏకాదశ మరి లాభస్థానం అనమాట 1000 స్థాన సంచారం. అయితే మరి ఈ రాశి వారు తప్పనిసరిగా మానసికమైన ప్రశాంతత గురువారం వరకు లభిస్తుంది. వారాంతంలో అకాల భోజనము శ్రమ ప్రతి పని ఎందుకు కూడా చాలా నిదానం అనేది ఈ రాశి వారికి అవసరం. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. మీ యొక్క ప్రణాళికలు ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉంటాయి. మీరు తప్పనిసరిగా చాలా మంచి చేయాలని చాలా నిజాయితీగా ముందుకు పెడతారు. దాన్ని ఎవరు కూడా స్వీకరించరు. ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో చాలా ముందు చూపు ఉంటుంది, కానీ ప్రయోజనం మాత్రం ఈ రాశి వారికి చాలా తక్కువ ఉంటుంది. ఆరోగ్య సూత్రాలను పాటించాలి.
అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులు సహచరులతో, రాజకీయ నాయకులు కూడా పబ్లిక్తో, అలాగే వృత్తుల వారు కూడా పార్ట్నర్స్తో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వారాంతం ప్రయాణాదులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే మరి ఈ రాశి వారికి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. అన్ని రంగాల వారు కూడా నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శనివారం నాడు నువ్వులు కానీ నువ్వు పప్పు కానీ దానం చేయండి. చిన్న చిన్న నువ్వు ఉండలో చేసి కాకులకి ఆహారంగా వేయండి. సంఖ్యలో 7 నంబర్ ధరించండి. మరి ఈ రాశి వారు ఇంకా బాగుంటుంది. తప్పనిసరిగా ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. స్వస్తి. మరి ఈ కార్యక్రమాన్ని మనం అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా యొక్క వీడియోస్ ఉంటాయి. ఆస్ట్రో టాక్స్ పుల్లల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, దాన్ని ఫాలో అవ్వండి. చాలా మంచి మంచి వీడియోలు మీకు అందించగలం అని చెబుతూ మరి వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.